మహాశివరాత్రి సందర్భంగా యాగంటికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వసతులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యాగంటి క్షేత్రంలో నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై సమీక్షా సమావేశం రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో శుక్రవారం నిర్వహించారు. ఎంత కావాలో ఒకవేళ వచ్చి తీసుకుని, లేకుంటే విష్ణు దగ్గర మీకు చెప్పినాను గతంలో కూడా, ఏ అవసరం ఉన్నా కానీ కూడా ఆఫీసులో తీసేసుకోండి. ఎక్కడ కూడా తాగునీటికి ఇబ్బందులు ఉండని పని చేయండి. యాగంటికి చేరుకున్న మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. యాగంటిలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. శ్రీశైలం మహానంది తర్వాత యాగంటి క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, మహాశివరాత్రికి వచ్చే వాహనదారులకు టోల్గేట్ ఫీజు రద్దు చేస్తున్నట్లు నిర్ణయించారు. శ్రీశైలం తర్వాత ఇటు మహానది తర్వాత యాగంటి పుణ్యక్షేత్రానికి ఎంతో పవిత్రమైనటువంటి మహాక్షేత్రంలో చాలా మంది భక్తులు కర్ణాటక, తెలంగాణ, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కాక ఇక్కడ మన రాష్ట్రం నుంచి కూడా చాలా మంది కూడా ప్రజలు వస్తూ ఉంటారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా వారి అందరికీ కూడా భక్తులకు అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆ భగవంతుని స్మరించుకొని, మేము వచ్చినటువంటి అంత దూరం నుంచి వస్తే మాకు మంచి సౌకర్యంగా ఇక్కడ మంచి దర్శనం కలిగించింది, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సొంత నిధులతో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ, వాహన సౌకర్యం, ఆలయ ఆవరణంలో పారిశుద్ధ పనులు చేపట్టాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అందుబాటులో ఉండి సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో ఆర్డీఓ నరసింహులు, ఎంఆర్ఓ నారాయణరెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఏ అసౌకర్యం లేకుండా బ్రహ్మాండంగా చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ముందుగా ఒక వారం రోజులు ముందుగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. శానిటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా అన్ని సందర్భాలకు అన్నింటికి సంబంధించిన అన్ని శాఖల వారికి కూడా వారికి సంబంధించిన ప్రతి ఒక్క శాఖకు కూడా ఎవరెవరికి బాధ్యత ఉందో ఆ బాధ్యతను కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ జరుగుతున్నటువంటి 3 రోజులు కూడా అధికారులందరూ వారి బాధ్యత, ఆ స్వామి వారికి సేవ చేసుకుంటే భాగ్యంలో మనం కూడా సేవ చేసుకోవాలి అనేటువంటి అధికారులను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ కానీ, ఆర్టీసీ కానీ, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద కూడా తీసుకోవడం జరిగింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.